తీరా అంటే మద్యం తాగాలంటే షాక్ కొట్టేలాగా చేస్తాను అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలోకి వచ్చేసరికి ఏం చేశారు? దశల వారీగా మద్యపాన నిషేధం, మద్యాన్ని కేవలం నేను బార్లకి మాత్రమే పరిమితం చేస్తాను, మద్యపాన నిషేధం చేసి కానీ నేను ఓట్లు అడగడానికి వెళ్తాను అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అధికారంలోకి వచ్చాక నువ్వు దశల వారీగా నువ్వు మాఫీ చేయకపోగా ఇవాళ ఏం చేశావు? మద్యమే ప్రధాన ఆదాయ వనరులు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడింది ఏంటి? ప్రతిపక్షాల వాళ్ళందరూ గోల చేస్తున్నారు కానీ మద్యం లేనిదే ఇవాళ నేను మీ సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని మాట్లాడతావా? భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత నిస్సిగ్గుగా అయితే మాట్లాడండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి, తుగ్లక్ రెడ్డి లాంటోడు తప్ప. అంటే మామూలుగా ఇప్పుడు చూసుకోండి, మన ఇళ్లల్లో ఎవరైనా తాగుబోతాడు ఇంట్లోకి తీసుకెళ్తా